శేర్లింగంపల్లి డివిజన్లో గల నెహ్రూ నగర్, గోపీనగర్లలో నూతనంగా చేపట్టిన డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులు మరియు తదితర సమస్యలపై ఎలక్ట్రికల్ బృందం, హెచ్ఎండబ్ల్యూ, ఎస్ఎస్బీ, జీహెచ్ఎంసీ సంబంధిత అధికారులతో కలిసి శేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక వాసులు కార్పొరేటర్ గారికి పలు సమస్యలతో వివరించగా, ఏ చిన్న సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే ఎల్లవెల్లలా అందుబాటులో ఉంటూ పరీక్షిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, గోపీనగర్, నెహ్రూ నగర్లలో సీసీ రోడ్లు దాదాపుగా పూర్తవ్వగా మిగిలిన చోట్ల ఎమ్మెల్యే గారితో అధికారులతో చర్చించి త్వరలోని సీసీ రోడ్డు పనులు ప్రారంభించి పూర్తి చేయిస్తానని తెలిపారు. డివిజన్ సంక్షేమానికి పెద్దపీట వేసినట్టు తెలిపారు. ప్రాధాన్యత క్రమంలో కాలనీల వారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా తరతరగతిన పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. రోడ్డుకు అడ్డుగా ఉన్న ఎలక్ట్రికల్ స్తంభాలను తొలగించి క్రమ పద్ధతిగా ఏర్పాటు చేసి కరెంటు వైర్లను ఇండ్లపై వేలాడకుండా సరైన విధంగా సమకూర్చాలని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి కార్పొరేటర్ గారు ఆదేశించారు. స్థానిక వాసులు సీసీ రోడ్డు వేసే సమయంలో సంబంధిత అధికారులకు వారి బృందానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ సెక్షన్ ఏఈ భాస్కర్, ఎలక్ట్రికల్ నల్గొండ సెక్షన్ లైన్ ఇన్స్పెక్టర్ శ్యామ్, కాన్స్టిట్యూన్సీ జనరల్ సెక్రటరీ యాదవ్ గౌడ్, మాజీ కౌన్సిలర్ రాజేశ్వరమ్మ, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, వార్డు మెంబర్ పర్వీన్ బేగం, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, గోపీనగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, నెహ్రూ నగర్ యూత్ ప్రెసిడెంట్ గఫర్, బాపు నగర్ హనుమాన్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, ముదిరాజ్ నరసింహ, మహేందర్ సింగ్, దస్తగిరి, తుకారాం, షైక్ రాజాక్, గఫూర్, సాయి కిరణ్ గౌడ్, రంజిత్, యాకయ్య, మల్లేశం, ఉపేందర్, శంకర్ సింగ్, సర్వేష్, విజయ్, హరీష్, ఫక్రుద్దీన్, రమేష్, రవి, రియాజ్, కాజా, ఇజాజ్, ఇలియాజ్, మహిళలు దివ్య, నిరూప, గౌషియా బేగం, మేరీ, పుష్ప, అనుపమ, స్థానిక వాసులు పాల్గొన్నారు. బూస్టర్ పెడుతున్నారు కదమ్మా, అది ఎంత కాస్ట్ అవుతుంది? ఎలక్ట్రికల్ వాళ్ళకి ఏం కావాలి చెప్పు, నీకు ఎలక్ట్రికల్ వాళ్ళతో ఏం కావాలి చెప్పు. ఓకే, ఎట్ సైడ్ ఇవ్వాల్సి వస్తుందా? రీసెంట్గా ఏమున్నా కూడా అన్ని తీసుకోండి, ఎందుకంటే ఇది వేసినాక మళ్ళీ గల్లీ మర్చిపోయినారు, అందుకని మర్చిపోయిన కాదు, వేస్తే ఒకసారి అవకాశం ఉంటుంది కదా, ఇట్లా ఓన్ కనబడుతుంది. పైనుంచి వస్తా మొత్తం ఇక్కడ వస్తుంది. బూస్టర్ పెడుతున్నారు కదమ్మా, అది ఎంత కాస్ట్ అవుతుంది? ఎలక్ట్రికల్ వాళ్ళకి ఏం కావాలి చెప్పు, నీకు ఎలక్ట్రికల్ వాళ్ళతో ఏం కావాలి చెప్పు. ఓకే, ఎట్ సైడ్ ఇవ్వాల్సి వస్తుందా? గుడ్ మార్నింగ్, బాగున్నారా?
సార్ రమ్మన్నాడా? ఫైన్ సార్ రమ్మన్నారా మీకు? నాకు ఐమాస్ లైట్లు నేను 14 15 ఐమాస్ లైట్లు పెట్టినట్టు ఒక్క నిమిషం లైన్ ఉండండి, సార్తో మాట్లాడండి. సార్ బయట ఏ ఇంతకుముందు ఉన్న ఏ ఉన్నప్పుడు ఒక్క నిమిషం శాంక్షన్ అయింది, శాంక్షన్ తీసుకున్నారు, కాంట్రాక్ట్ ఏజెన్సీకి ఇచ్చినారు, మరి ఏమైంది? హలో లేదు ఐమాస్ తీసుకున్నాం, సిమెంట్ పోర్లు కూడా ఉన్నాయి. సిమెంట్ పోర్లు నేను 150 ఎంత అడిగినాం అప్పుడు. 200 మరి అట్లా మరి ఏమైంది? ఓకే వాళ్ళు ఇప్పుడు వీళ్ళు పేమెంట్ వస్తారా, స్టార్ట్ చేస్తారా? సరే ఏమని ఉండే నేను ఫస్ట్ వీక్ అంటే సెకండ్ వీక్లో మనకు వర్క్ స్టార్ట్ చేస్తారా అంటున్నా. సరే స్ట్రీట్ లైట్స్ కూడా ఏం వస్తలేవు, మొత్తం పబ్లిక్లో తిరుగుతుంటే కాంప్లైంట్ అన్నీ నీ లైట్ల మీదనే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళ